సో కేటీఆర్ను నేను చూశాను లుధియానాలో తొలిసారి, మీకు గుర్తుంటుంది లేదు, లుధియానాలో మీరు మహాకూటమి తరపున పోటీ చేశారు, బీజేపీకి ఆ సమయంలో బీజేపీ పవర్లోకి వస్తుందని చెప్పి లుధియానాలో అనౌన్స్ చేసినకి వచ్చారు. సో అప్పుడు ఇంకా మీరు సిరిసిల్ల ఎమ్మెల్యే గెలవలేదు. అప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా చేంజ్ అయితే వచ్చింది. ఫస్ట్ ఎలక్షన్ 140 ఓట్లతో బహుశా 171 ఓట్లతో బయటపడ్డారు. తర్వాత 88,000 వరకు కూడా మెజార్టీ వెళ్ళింది. మెజార్టీ కంటిన్యూస్గా పెరుగుతూనే పోయింది. ఎట్లా మెచ్యూర్ అయినారు? నేనైతే ఊహించలేదు లుధియానాలో కలిసినప్పుడు. ఓకే, తండ్రి పార్టీ అధ్యక్షుడు కాబట్టి సరే టికెట్ వచ్చింది, అంటే పొలిటికల్ గా ఇంత మెచ్యూర్గా మిమ్మల్ని మీరు సొంతంగా ప్రూవ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. అంటే నేను అనేది ఏమంటే బ్రదర్, నేనేమి ఒక పాలిటిక్స్ ఒక కెరియర్గా ఎంచుకొని వచ్చినవాడిని కాదు. నేను యాక్సిడెంటల్ పాలిటీషియన్. ఎందుకంటే నేను 2006లో కేసీఆర్ గారు ఎప్పుడైతే కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసినారో ఆ రోజు డూ ఆర్ డై బ్యాటిల్ మాకు. ఆ రోజు కేసీఆర్ గారు కనుక కరీంనగర్లో ఓడిపోతే అసలు తెలంగాణ అనేది బంద్ అయిపోయే పరిస్థితి, ఉద్యమం బంద్ అయిపోయే పరిస్థితి. కాబట్టి కేసీఆర్ గారు అన్ని తెగించి అన్ని శక్తులు మొత్తం కొట్లాడుతున్నప్పుడు మేమందరం పక్కన కూర్చొని ప్రేక్షక పాత్ర వహించడం కరెక్ట్ కాదనిపించింది. ఇదే ఇంట్లో ఆ రోజు ఆయనకు చెప్పకుండానే నిర్ణయం తీసుకొని నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, అంటే నేనేదో పెద్ద లీడర్ అవుతానని కాదు, నేనేదో ఏదో చేస్తానని కాదు, నా వల్ల ఒక 10 మంది ప్రభావితమైన, ఒక 10 మందిని ప్రభావితం చేయగలిగిన ఆ 2 నెలల్లో అదే చాలు ఒక ఉడతా భక్తిగా నా పాత్ర అనుకుని దిగిన ఆ పని నేను చేసుకుంటూ పోయినా. నేను ఆనాడు కెమెరా ముంగడ రాలేదు, ఎక్కడ రాలేదు, నా పని ఏదో నేను సైలెంట్గా చేసుకుంటూ పోయిన క్రమంలో ఎప్పుడైతే నేను ఇంకా అడుగు పెట్టానో పార్టీలోకి, గెలిచిన తర్వాత సార్కి చెప్పాను, నేను పని చేస్తాను, అల్టిమేట్ కాజ్ ఇది, తెలంగాణ అనే కాజ్ ఇన్ని దశాబ్దాల స్ట్రగుల్. ఎందుకంటే నాకు జయశంకర్ గారితో చాలా టైం దొరికింది. 2004 నుంచి 2006 వరకు చాలా టైం దొరికింది. ఆ టైంలో జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు వీళ్ళందరూ చెప్పేది ఎట్లా ఈ డిమాండ్లో ఉన్న న్యాయం ఏంది, జస్టిస్ ఏంది, ఇవన్నీ విన్న తర్వాత ఒక సగటు తెలంగాణ బిడ్డగా ఖచ్చితంగా తెలంగాణ కావాలి, ఇంతకు మించిన అవకాశం రాదు సంకీర్ణ శకంలో అని చెప్పి గట్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకొని తర్వాత సార్కి చెప్పిన. నేనేమంటానంటే అల్టిమేట్గా నువ్వు పాలిటిక్స్ అంటే నేను ఎన్నడూ కూడా ఒక పదవి ఆశించి వచ్చినోని కాదు. అనుకోకుండా నేను 2009లో యాక్చువల్లీ నేను పోటీ చేయాల్సిన అదే అన్న, నేను అసలు పోటీ చేయాలనుకుంటే నేను ముందు నుంచి ఒక కాన్స్టిట్యున్సీ నర్చర్ చేస్తున్నాను. నేను అట్లా అనుకోలేదు. నేను జస్ట్ తెలంగాణ వస్తే చాలు అనుకుని వచ్చినోని. 14లో తెలంగాణ వచ్చిన తర్వాత భరత్, నేను నిజానికి ఆ రోజు నా వైఫ్కి, నా కజిన్ హరీష్ రావు గారు కూడా చెప్పిన, సోనియా గాంధీ గారి ఇంట్లోకి నడుచుకుంటూ పోతుంటే ఈరోజు నా లాస్ట్ డే పాలిటిక్స్లో అని చెప్పిన. ఎందుకు అన్నారు అంటే, హరీష్ రావు గారికి చెప్పిన ఏమంటే, నాకు కాంగ్రెస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పడదు. ఈ దేశంలో సకల దరిద్రాలకు అన్ని సమస్యలకు వాళ్ళే మూల కారణం అనేది నా అభిప్రాయం. సో ఆ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ గారు అన్నప్పుడు నాకు వద్దు, నేను అందులో ఇవ్వడలేను చెప్పి నా వైఫ్కి చెప్తే షీ వాజ్ వెరీ హ్యాపీ. చక్కగా వెళ్ళిపోదాం, మనం మంచి పని చేసుకుంటాం అన్నది. హరీష్ రావు గారు ఇక నాకైతే తప్పదు, నేనైతే ఉంటాను, నీ ఇష్టం అన్నారు. సో అట్లా అంత క్లారిటీ ఉంది నాకు. ఎన్నడూ నేను ఏదో ఆశించి వచ్చినాను ఇంకోటి కాదు. ఆ రోజు పార్టీ విలీనం అయిపోతుందని అనుకున్నాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరి ప్లస్ తెలంగాణ సమాజం నుంచి వచ్చిన ఒక డిమాండ్, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు గొంతు ఉండాలి, అట్లెట్లా మర్జ్ చేస్తారు, ఇది మీ పార్టీ కాదు, ఇప్పుడు ఇది ప్రజల పార్టీ అనే విధంగా వచ్చిన ఒత్తిడి తెలంగాణ పౌర సమాజం నుంచి. దానివల్ల ఆ రోజు అనూహ్యమైన పరిస్థితుల్లో మేము పోటీ చేయాల్సి వచ్చింది తప్ప మేము సన్నద్ధంగా కూడా లేవు.